రైతు సోదరులకు స్వాగతం. మిర్చి ధరల గురించి వీడియో చేయాలని చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు. ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ధరలు మనం పరిశీలిద్దాం. ఇక వరంగల్ ఖమ్మం మార్కెట్లో కూడా పెద్దగా 200 తేడా ఉంటుంది, కానీ పెద్దగా వేరియేషన్స్ ఉండవు. మార్కెట్ దాదాపుగా చాలా రకాలు స్టడీగానే ఉన్నాయి. కొంచెం 1-2 వెరైటీస్ అయితే కొద్దిగా ఒక 500 రూపాయలు తగ్గింది. మిగతా వెరైటీస్ అన్నీ కూడా చురుగ్గానే కొనుగోలు చేస్తూ ఉన్నారు. గుంటూరు మార్కెట్కి ఫిజికల్గా ఒక 20,000 టిక్కీలు వచ్చిన శాంపిల్స్, ఏసీల నుంచి శాంపిల్స్ మాత్రం 95,000 టిక్కీలు సరుకు వచ్చింది. మొత్తం మీద 1,00,000 టిక్కీల దాకా ట్రేడింగ్ జరుగుతూ ఉంది గుంటూరు మిర్చి యార్డ్లోనే. ఇంకా 35 లక్షల టిక్కీల స్టాక్స్ ఉన్నాయి గుంటూరు సిటీ సరౌండింగ్స్లోనే. ఇంకా మిగతా ప్రాంతాల్లో మరో 20 లక్షల దాకా ఉన్నాయి. ధరలు కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఒక 4 వెరైటీస్ అయితే 15,000 పైన, మరో 4 వెరైటీస్ 14,500 నుంచి 15,000 దాకా, ఇక ఒక 6 వెరైటీస్ అయితే 12,500 నుంచి 13,900 దాకా నడుస్తూ ఉన్నాయి. ముందుగా మనం పరిశీలించినట్లయితే బ్యాడ్గి 355 బ్యాడ్గి చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మంచి డీలక్స్ క్వాలిటీస్ కనుక అయితే 15,500, 16,000 కూడా టచ్ అవుతా ఉంది. ఇక మీడియంగా ఉన్నా కూడా 14,000 పైన నడుస్తూ ఉంది. ఇక సింజంటా బ్యాడ్గీలు 2043 కూడా 15,500 నుంచి 15,800 దాకా మంచి డీలక్స్ క్వాలిటీస్ కనుక ఉంటే. మీడియంగా ఉన్నా కూడా 14,500 తక్కువ అయితే మాత్రం ధర లేదు. ఇక తేజ వెరైటీ మనం పరిశీలించినట్లయితే చాలామంది రైతులు తేజ ధర కోసం ఎదురు చూస్తున్నారు. తేజ ఒక 500 ధర తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది. తాజాగా మార్కెట్లో 14,500, 14,600, 14,700 దాకా నడిచింది. అక్కడక్కడ 15,000 కూడా టచ్ అయింది. మంచి డీలక్స్ క్వాలిటీస్ ఉంటాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే కొంచెం మార్కెట్ తేజ మార్కెట్ స్లో అనిపిస్తూ ఉంది. ఇక 341 డేడీలు ఈ వెరైటీస్ కూడా 14,500 నుంచి 15,000 దాకా మార్కెట్ నడుస్తూ ఉంది. మంచి సుపీరియర్ క్వాలిటీస్ అయితే 15,200 రూపాయల ధర కూడా దక్కుతూ ఉంది. ఇక రోమి 26 273 కానీ, ఇక ఈ లోకల్ వెరైటీస్ అన్నీ కూడా సీడ్ రకాలన్నీ కూడా 12,500 నుంచి 14,000 దాకా ఈ వెరైటీస్ ఈ లోపలనే ఈ వెరైటీస్ ఈ ధరలన్నీ కూడా నడుస్తున్నాయి. మార్కెట్ అయితే చురుగ్గానే ఉంది. ఒక తేజ మాత్రం కొంచెం స్లో అనిపిస్తూ ఉంది. కొంచెం మంచి క్వాలిటీస్ కూడా మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి. రైతు సోదరులు కూడా ఇప్పుడిప్పుడే తీస్తున్నారు. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే రేర్ వెరైటీస్, కొన్ని వెరైటీస్ అయితే ఇంకా కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి రావడం లేదు. రైతులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక 2,000 పెరిగితే మార్కెట్లోకి పెద్ద ఎత్తున సరుకు తీయడానికి. ఎందుకంటే ఇప్పట్లో కొత్త పంట నవంబర్, డిసెంబర్ వరకు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి సాగు విస్తీర్ణం కూడా తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక తాళు ధరలు మనం పరిశీలించినట్లయితే తేజ తాళు అయితే 8,000, 9,000, 10,000, లాల్ కట్ ఉంటే 10,200 కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక సాధారణ వెరైటీస్ అన్నీ కూడా 5,000, 6,000, 7,000 నడుస్తూ ఉంది. ఎక్స్పోర్ట్ బాగా నడుస్తూ ఉంది. ఇక ధరలు కూడా ప్రస్తుతానికి కొద్దిగా తేజ వెరైటీ ఒక్కటే స్లోగా ఉంది, కానీ మిగతా మార్కెట్ మొత్తం స్టడీగానే ఉంది. ఇక దేశీయ వెరైటీస్ అయితే మాత్రం 12,500 నుంచి 13,000, 13,500, 14,000 నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ స్టడీగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. రైతు సోదరులు పెద్ద ఎత్తున తీస్తూనే ఉన్నారు. గుంటూరు మార్కెట్లోనే 1,00,000 టిక్కీలు వస్తూ ఉంది. వరంగల్లో 60,000 ఉంది. ఖమ్మంలో 30,000 ఉంది. ఇక కర్ణాటక బ్యాడ్గి మార్కెట్లో కూడా 70,000 సరుకు వస్తూ ఉంది. మధ్యప్రదేశ్ సాగర్ మార్కెట్లలో కూడా పెద్ద ఎత్తున సరుకు తీస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు దేశం మొత్తం మీద ఒక 3 లక్షల టిక్కీల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. రాబోయే 150 రోజులు ఈ కీలకం, ఈ 4-5 నెలలు. ఎందుకంటే నవంబర్ నుంచి మరలా కొత్త సరుకు వస్తుంది కాబట్టి ఈలోగా కోల్డ్ స్టోరేజ్లో ఉన్న స్టాక్స్ మొత్తం క్లియర్ అయితే కొత్త పంట కూడా ఆశించిన ధర దక్కే అవకాశం ఉంది. మీరు కనుక ఇటీవల కాలంలో మిర్చి అమ్మితే ఏ వెరైటీ అమ్మారు, ఎంత ధరకి అమ్మారు అనే విషయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.